యురెథ్రోప్లాస్టీ అనేది ఏంటంటే యురేథ్రాలో అంటే మూత్రనాళంలో ఉన్న పూడుకల్ని మనం సరిచేసే ఒక సర్జరీ. మామూలుగా మూత్రనాళంలో పూడుకలు చాలా చాలా కామన్ సమస్య. ఇది ముఖ్యంగా యువకుల్లో కనపడే సమస్య. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళలో కనపడే సమస్య. సో వీళ్ళకి సిమ్టమ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే సిమ్టమ్స్ లాగానే ఉంటాయి. సరిగ్గా మూత్రం రాకపోవడం, వచ్చినప్పుడు సన్నగా రావడం, కొంతమందిలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడితే కానీ కొద్దిగా యూరిన్ రాకపోవడం, లోపల యూరిన్ మిగిలిపోవడం, ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. సో ఈ సమస్యలతో మన దగ్గర కనుక యంగ్ పేషెంట్ వస్తే మనం ఫస్ట్ చేసే టెస్ట్ మళ్ళీ అల్ట్రాసౌండే. అల్ట్రాసౌండ్తో పాటు RGU అని ఒక టెస్ట్ చేస్తాం, అంటే రెట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్. అంటే మూత్రనాళంలో ఒక మందు ఎక్కించి దాంతోపాటు ఎక్స్రే తీసుకుంటాం. ఆ ఎక్స్రేలో మనకి మూత్రనాళంలో ఎక్కడ పూడికి ఏర్పడింది, ఎంత డెన్స్గా ఉంది, ఎంత లాంగ్ ఉంది, అంటే ఎంత పొడుగుగా ఉంది, మూత్రనాళాన్ని ఎంత ఇన్వాల్వ్ చేసింది అనే ఒక విషయం మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం 2 రకాల ట్రీట్మెంట్ మనం పేషెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఒక ట్రీట్మెంట్ వచ్చేసి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్, అంటే యురెథ్రోస్కోపీ, సిస్టోస్కోపీ చేసి ఆ మూత్రనాళంలో ఏర్పడ్డ పూడుకను కట్ చేసి ఆ ద్వారం వెడల్పు చేయడం. ఇది ఒక టెంపరీ మెజర్ మాత్రమే. కొంతమందిలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒకసారి ట్రీట్మెంట్ చేసినాక పేషెంట్ మళ్ళీ సమస్య రాకపోవచ్చు కూడా. బట్ చాలామంది పేషెంట్స్లో ఒకసారి ఎండోస్కోపీ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక డ్యూరబుల్ ట్రీట్మెంట్ కాదు కాబట్టి, అంటే ఒక లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ కాదు కాబట్టి, అట్ ద సేమ్ టైం పూడుక కనుక చాలా ఎక్కువ లెంగ్త్లో ఉంటే కనుక వాళ్ళలో యురెథ్రోప్లాస్టీ మాత్రమే ట్రీట్మెంట్. అలాంటి పేషెంట్స్లో ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఫెయిల్ అయిన పేషెంట్స్లో నెక్స్ట్ మనం చేసే ట్రీట్మెంట్ యురెథ్రోప్లాస్టీ. సో యురెథ్రోప్లాస్టీ అంటే ఓపెన్ సర్జరీ. మూత్రనాళాన్ని మనం ఓపెన్ చేసి ఎక్కడైతే పాడైపోయిన మూత్రనాళం ఉందో దాన్ని మనం రిపేర్ చేస్తాం. సో రిపేర్ ఎలా చేస్తాం? మన బక్కల్ మ్యూకోజా అంటే బుగ్గ లోపలి భాగాన్ని ఒక చిన్న ముక్కను తీసుకొని దాన్ని అక్కడ అతికించడం, ఒక్కోసారి ఆ మూత్రనాళాన్ని దాన్ని రిపేర్ చేయడం, ఏదైనా గ్రాఫ్ట్ తీసుకొని గ్రాఫ్ట్ లేకుండా దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంటాయి అన్నమాట. సో యురెథ్రోప్లాస్టీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ అ మోర్ డ్యూరబుల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ యురెథ్రల్ స్ట్రిక్చర్. అంటే యురెథ్రాలు మూత్రనాళంలో పూడుకలకి ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా బెస్ట్ ట్రీట్మెంట్. అంటే 100 మందికి కనుక మనం ఈ సమస్య ఉన్న వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్ ఇస్తే కనీసం 90 మందికి మళ్ళీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఒక 10 మందికి మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మనం ఎండోస్కోపీ ట్రీట్మెంట్ చేస్తే కనీసం ఒక 40-50 మందికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం యురెథ్రోప్లాస్టీతో ఒక ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ సర్జరీ, పెద్ద సర్జరీ. సో దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, చాలా వరకు ఈ ఆపరేషన్స్ చేసేవాళ్ళు మాత్రమే చేస్తే నేను చెప్పిన సక్సెస్ రేట్ వాటికి వర్తిస్తుంది.